హలో గైస్, నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా రామాయణ సినిమా ట్రైలర్ ఏదైతే ఉందో అది మనకి 24th అయితే రాబోతుంది. అఫీషియల్గా 24th లాంచ్ చేయబోతున్నారు. కాకపోతే 18th ఆల్రెడీ సుమారుగా 4000 మందికి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల మంది ఏమంటారు మీడియా పీపుల్కి, మీడియా రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకు ఒక స్పెషల్ ట్రైలర్ ఈవెంట్ని అయితే కండక్ట్ చేశారు. సో అందులో భాగంగా మొత్తం అందరూ వచ్చారు, టీం అంతా వచ్చారు, అందరూ మాట్లాడారు. సో వాళ్ళకి సంబంధించిన కెమెరాస్ అన్నీ ఉండి మొత్తం అంతా కూడా రికార్డ్ చేసుకున్నారు, మొత్తం అన్నీ మాట్లాడారు. ప్రమోషన్ బాగా జరిగింది. రామాయణ సినిమాకి ప్రమోషన్ బీభత్సంగా జరిగింది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఏంటంటే ఆ టైంలో వెళ్ళిన కొంతమంది ఇక తెలిసిందే కదా, దొరికిందే ఛాన్స్ అని చెప్పి కెమెరాతో రికార్డ్ చేసి దాన్ని లీక్ చేశారు. అయితే ఒక డౌట్ ఉంది ఇక్కడ, అది లీక్ చేయించింది వాళ్ళే, సినిమా టీం వాళ్ళే ఏమో అని చెప్పి. కాకపోతే ఒక సినిమాకి 2000 కోట్ల బడ్జెట్ పెట్టి, అంటే పార్ట్ 1కి 2500 కోట్ల బడ్జెట్ కరెక్ట్గా చెప్పాలంటే, పార్ట్ 2కి 1500 కోట్ల బడ్జెట్. సో 2500 కోట్ల బడ్జెట్ పెట్టి ఒక సినిమా తీస్తున్నప్పుడు ఎందుకని ఎవరైనా సరే ఇలాగ చేయించాలనుకుంటారో అనే క్వశ్చన్ కూడా ఉంది. వాళ్ళందరూ వాళ్ళే ఎందుకు లీక్ చేయించుకుంటారన్న పాయింట్ కూడా ఉంది. కాకపోతే చెప్పలేం, ఏదైనా జరగచ్చు. అంటే ఒక పాయింట్ ఉందన్నమాట. లైక్ ఇప్పుడు ముందు లీక్ అయిన ట్రైలర్ ఏదైతే ఉందో దానికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి ట్రైలర్లో ఇంకొన్ని మార్పులు ఏమైనా చేద్దామా, ఇంకొంచెం బెటర్గా చేద్దామా అన్నట్టుగా కూడా ఆలోచిస్తారు కదా. సో అలాగా ఏమైనా చేసి ఉండొచ్చు మూవీ టీం అని చెప్పి కూడా అభిప్రాయపడుతున్నారు కొంతమంది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఆ ట్రైలర్ ఏదైతే వచ్చిందో ఆ ట్రైలర్ లీక్ అయింది, కొంతవరకు లీక్ అయింది. సో లీక్ అయిన ట్రైలర్లో చాలా డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. యష్ బేసిక్గా రావణాసురుడిగా బాగా కనబడుతున్నాడు. బేసిక్గా 3D ట్రైలర్ అయితే వేశారనమాట వాళ్ళందరికీ కూడా, 3D గ్లాసెస్ అది కూడా పెట్టి. సో దానివల్ల ఏంటంటే విజువల్గా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా కనబడిందంట వాళ్ళందరికీ కూడా. సో మనకి బేసిక్గా లీక్ అయిన దాంట్లో అదంతా క్లియర్గా కనబడదు, బికాజ్ అది 3D విజువల్ కాబట్టి, ఆ స్పెట్స్ పెడితేనే క్లియర్గా కనబడుతుంది కాబట్టి. సో కొంచెం బెటర్గానే ఉంది, కాదనట్లేదు. కాకపోతే స్టిల్ అయినా కూడా ఎక్కడో ఏదైతే ఆ మెయిన్, అంటే సినిమా బేసిక్గా గ్లోబల్ లెవెల్లో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి కావాల్సిన స్టఫ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఎక్కడో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సేమ్ ఒడిస్సీ ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలామందికి ఇదే ఫీలింగ్ కలిగింది. వాట్ హ్యాపెన్ టు క్రిస్టఫర్ నోలన్ అన్న ఫీలింగే వచ్చింది చాలామందికి. ఇదేంటిది ఒడిస్సీ ట్రైలర్ ఎలాగ ఉంది, క్రిస్టఫర్ నోలన్ ఎప్పుడు ఇలాంటి ట్రైలర్స్ ఇవ్వడు కదా. సో అన్న పాయింట్ చాలామందికి వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ బాగా వర్కౌట్ అయింది అండ్ ఈజీగా $1 బిలియన్ కొట్టే రేంజ్లో దూసుకెళ్తోంది సినిమా, అది వేరే విషయం. అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఇప్పుడు రామాయణ ట్రైలర్ కూడా పోనీ గ్లోబల్ లెవెల్లో ఇనీషియల్గా ట్రైలర్ ఇంపాక్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా పోనీ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ బేసిక్గా బాగా నచ్చి ఎంగేజ్ అయ్యి చూస్తారనుకోవడానికి లేదు. ఎందుకంటే నితీష్ తివారీకి అంత వైడ్ రేంజ్ ఆఫ్ మార్కెట్ లేదు. ఇంకా రాజమౌళి గారికి ఇంక ఎక్కువ మార్కెట్ ఉంది కంపేర్ చేసుకుంటే హాలీవుడ్ మార్కెట్లో. సో అలాంటి ఒక సినారియో ఉంది కాబట్టి మనం బేసిక్గా దీన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు రామాయణ ట్రైలర్ ఉంది, అది ట్రైలర్ ఎందుకో నాకు బేసిక్గా ఇప్పటికీ కూడా నాకు అంత పర్ఫెక్ట్గా ఉన్న ఫీలింగ్ అయితే కలగలేదు. అంటే రామాయణ తెలిసిన కథే, కానీ ట్రైలర్ బేసిక్గా మనకి ఎక్కడో ఆ ఎమోషన్ని మనకి ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. సో అది ఎక్కడో రణబీర్ నుంచి మిస్ అయిందా, లేదంటే సాయి పల్లవి గారి నుంచి మిస్ అయింది, ఎవరి నుంచి మిస్ అయిందో తెలియట్లే. సినిమాలో ఏదైనా ఒక హ్యూజ్ హోప్ ఉంది అంటే అది యష్ మీదే. ఎందుకంటే యష్ ఈజ్ ద ఓన్లీ సూపర్ స్టార్ ఇన్ దట్ మూవీ అన్న ఫీలింగ్ కలుగుతుంది. రణబీర్ కపూర్ కూడా బేసిక్గా ఎప్పుడు ఎటువంటి కాంట్రవర్సీలో ఉంటాడో తెలీదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు తన మార్కెట్. సో అలాంటి ఒక సినారియో ఉంది. సో యష్ ఒక్కడికే పోస్ట్ కేజీఎఫ్, అంటే కేజీఎఫ్ 2 తర్వాత ఇమీడియట్గా వస్తున్న సినిమాలాగే ఉంటుంది ఇది ఆల్మోస్ట్. ఎందుకంటే ఆగస్ట్ 26న టాక్సిక్ వచ్చినా కూడా మళ్ళీ ఇమీడియట్గా అక్టోబర్ ఎండింగ్కి ఈ సినిమా వచ్చేస్తుంది. 2 నెలల గ్యాప్ ఉంటుంది మహా అయితే. సో పీపుల్ బేసిక్గా టాక్సిక్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా తెలీదు ఇప్పుడు బికాస్ ఆఫ్ రామాయణ. సో దానివల్ల ఏంటంటే అక్కడ రావణాసురుడిగా చూసినప్పుడు ఆటోమేటిక్గా యష్ అక్కడ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తారేమో, యష్కే బెటర్గా యాప్ట్ అవుద్దేమో అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. సాయి పల్లవి గారికి కూడా బాగానే ఉంది, కానీ సమ్వేర్ ఎక్కడో ఆ కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది కంప్లీట్గా, అంటే లీక్ అయిన దాన్ని బట్టి. బట్ ఓవరాల్గా అంటే ఆ విజువల్ మనకి పిక్చర్ క్లియర్గా లేదు కాబట్టి. బట్ ఒకవేళ మెయిన్ ట్రైలర్ వచ్చి దాంట్లో మొత్తం క్లారిటీగా ఉన్న తర్వాత ఇది 3D సినిమా కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని అలా కనుక ఆలోచించి ఓకే థియేటర్లో వచ్చిందా చూద్దాం అన్నట్టుగా అనిపిస్తే అది వేరే విషయం. ట్రైలర్ యూట్యూబ్లో కూడా ఇంకా అదిరిపోయింది, బాగుంది అనిపిస్తే ఇంకా సూపరు. కాకపోతే యాజ్ ఆఫ్ నో లీక్ అయిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరంగా చూసుకుంటే మటుకు ఎక్కడో కొంచెం డౌట్గానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ కూడా ఇప్పుడు ఈ రామాయణ పిఆర్ టీమ్ ఏదైతే ఉందో దాన్ని బెటర్ దాన్ ఆదిపురుష్ అన్నట్టుగానే పోర్ట్రే చేస్తున్నారు కరెక్ట్గా మాట్లాడుకుంటే. కానీ యాక్చువల్గా దాన్ని
దాన్ని దేంతో కంపేర్ చేయాలి? యాక్చువల్లీ ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ బాహుబలి, బిగ్గర్ దాన్ ట్రిపుల్ ఆర్ కూడా కాదు, బిగ్గర్ దాన్ కల్కి, బిగ్గర్ దాన్ బాహుబలి, బిగ్గర్ దాన్ కల్కి అన్నట్టుగా పోర్ట్రే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద విఎఫ్ఎక్స్, ఎందుకంటే బేస్డ్ ఆన్ ద బడ్జెట్. ఇప్పుడు బాహుబలి 2 పార్ట్లకి కలిపి ఎంత అయింది సుమారుగా? ఒక పార్ట్కి 250 కోట్లు, ఒక పార్ట్కి 300 కోట్లు ఎంతో అయింది. సో సుమారుగా 550 కోట్ల దాకా ఎంతో అయింది బాహుబలి 2 పార్ట్లకు కలిపి. సో ఇంకా కల్కి విషయానికి వస్తే ఒక సినిమాకు 600 కోట్లు అయింది ఫస్ట్ సినిమా బడ్జెట్. సో ఈ 2 సినిమాల బడ్జెట్ కలిపినా కూడా రామాయణ బడ్జెట్లో సగం ఉంటుంది అంతే. సో అలాంటప్పుడు బేసిక్గా ఈ రెండింటికంటే కూడా ఎంత ఎక్స్ట్రీమ్లో అవుట్పుట్ ఉండాల్సి ఉంటుంది, కానీ అది లేదు యాజ్ ఆఫ్ నో ఉన్న ట్రైలర్ కంటెంట్ని బట్టి, లీక్ అయిన దాన్ని బట్టి అయితే మటుకు. సో చూడాలి మనకి ఏమో. రామాయణ టీం కూడా ఎవరికి స్ట్రైక్స్ అవి పంపట్లేదు, ఏం చేయట్లేదు. సో చూస్తున్నారేమో వాళ్ళు బేసిక్గా పీపుల్ తనకు రిజల్ట్ ఏంటో చూస్తున్నట్టున్నారు. సో మీన్ వైల్ వేరే వాళ్ళు ఎవరైతే చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా అప్రిషియేట్ చేస్తున్నారు. అదైతే ఉంది, అది క్లియర్గా ఉంది. సో చూద్దాం, రామాయణ ఒకవేళ అద్భుతంగా కనుక ఆడినట్టయితే దానికంటే హ్యాపీ ఇంకోటి లేదబ్బా. ఎందుకంటే రామాయణ సినిమా ఇప్పుడు జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక భయం కూడా ఉంది చాలామందికి. అదేంటంటే సోషల్ మీడియాలో రీసెంట్గానే చూశాను నేను. అంటే యష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రావణాసురుడు బాగా చేశాడు, రావణాసురుడుగా యష్ చేశాడు కాబట్టి యష్ చాలా బాగా చేస్తాడు, ఎరగదీస్తాడు ఆ క్యారెక్టర్, అందులో నో డౌట్. కాకపోతే యష్ చేశాడు కాబట్టి రావణాసురుడే గ్రేట్ రాముడి కంటే అంటారేమో అన్న ఒక పాయింట్ అయితే మొన్న ఈ కల్కి డిస్కషన్స్ వచ్చాయి కదా, సో ఆ టైంలో వచ్చిందనమాట. సో అది ఇదే అవుట్ ఆఫ్ ది బాక్స్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే రాముడు రావణాసురుడు వేరు, కర్ణుడు అర్జునుడు వేరు. సో దాన్ని కలుపుతున్నారు కొంతమంది, అది వేరే విషయం. బట్ ఆ భయం కూడా ఉంది అన్న మాట అయితే వినబడుతోంది అనమాట. సో అట్లా కూడా కొంతమంది ఫ్యాన్స్ ఆలోచించే అవకాశం అయితే ఉంది అన్న మాట అయితే వినబడుతోంది. సో మరి అది ఏంటనేది చూడాల్సి ఉంది. బట్ ఏదైనా ఒకటైతే వాస్తవం, యషే లేపాలేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది ఇప్పటికీ కూడా. ఎంతమంది ఉన్నారు, రణబీర్ కపూర్ ఉండని, సాయి పల్లవి గారు ఉండని, లేదంటే సన్నీ డియోల్ ఉండని, ఎంతమంది అయినా ఉండని, కాజల్ ఉన్నారు, తర్వాత రకుల్ ప్రీత్ ఉన్నారు, అందరు ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు చెప్పాలంటే. కానీ ఎంతమంది ఉన్నా కూడా ఏమో యష్ మీదే మెయిన్గా మార్కెట్ అంతా డిపెండ్ అయి ఉంటుందేమో అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది యాజ్ ఆఫ్ నౌ అయితే. సో లెట్స్ సీ, మరి చూడాలి. సో మీకేమనిపించింది? మీరు ఎవరైనా చూసారా ఆ ట్రైలర్ లీక్ని? ట్విట్టర్లో కనబడుతుంది మనకి, ఇప్పటికీ కూడా ఎదిగితే దొరికేస్తుంది ఈజీగా, అందరూ పోస్ట్ చేస్తున్నారు దాన్ని. సో అలా ఉంది సిచ్యువేషన్ కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే అది కొంచెం అంతంత మాత్రంగానే ఉంది. బట్ వన్స్ యూట్యూబ్కి వచ్చిన తర్వాత చూడాల్సి ఉందన్నమాట. సో 24th వస్తుంది మనకి. సో ట్రైలర్ రివ్యూ అయితే మనం మైదర్ వైబ్స్లోనే చేసుకుంటాం, అండ్ రియాక్షన్ ఛానల్లో ఉంటుంది. సో అది క్లియర్. సో బట్ ఆ తర్వాత వేరే టాపిక్స్ ఏమైనా ఉంటే, హిడెన్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా కనుక ఉన్నట్టయితే మనం ఇందులో మాట్లాడుకుంటాం. అండ్ ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా చాలా చాలా పెద్ద ట్రైలర్ అండ్ ఇన్ఫ్యాక్ట్ మోర్ దాన్ 3 minutes ట్రైలర్ కదా. సో చాలా డీటెయిలింగ్ ఉంటుంది ట్రైలర్, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్తున్నారు. ఒకవేళ వర్కౌట్ మ్యూజిక్ అబ్బా, ఏదైనా సరే మ్యూజిక్కే మెయిన్, అది చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. బేసిక్గా హ్యాన్స్ సిమ్మర్, ఏఆర్ రెహమాన్ పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, కానీ ఎందుకో అంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అయితే రాలేదు ఇప్పటివరకు అయితే రామాయణ టీం నుంచి కానీ, రామాయణ మూవీ నుంచి కానీ. సో అది వస్తే బాగుంటుంది, ఒక మంచి సాంగ్ ఏదైనా. అసలు ఆదిపురుష్ పాటలు ఎంత బాగుంటాయి, బేసిక్గా ఆదిపురుష్ ఏదో అంటారు కానీ పాటలు అద్భుతంగా ఉంటాయి అందులో జై శ్రీరామ్ పాట అయితే మామూలుగా ఉండదు. సో ఇలాంటివి బేసిక్గా రామాయణ మూవీలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో చూడాలి, ఏమో ఆ పాటలు ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి మరి ఇంకా. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి? అంటే మొత్తం ఆ లీక్ ఏమైనా చూసారా? మీరు చూసినట్టయితే మీ ఒపీనియన్ చెప్పండి. చూడకపోయినట్టయితే అది బేసిక్గా అంత క్లియర్గా లేదు, బ్లర్రీగా ఉంటుంది. ఎందుకంటే చెప్పా కదా, అది 3D ట్రైలర్ అనమాట కంప్లీట్గా. సో 3D ట్రైలర్ జనరల్గానే ఏదో కొంచెం మనకి నార్మల్గా చూసినప్పుడు కనపడదు, అద్దాలతో చూస్తేనే కనబడుతుంది. సో 3Dలో మనం సినిమా చూడాలి అన్న ఒక పాయింట్ అయితే వస్తుంది ఇది చూసిన తర్వాత. ఒకటి క్లియర్గా అనిపిస్తుంది నాకు, అదేంటంటే మనం ఈ ట్రైలర్ని అంటే ఈ సినిమాని, రామాయణ సినిమాని కూడా ఓవరాల్గా 3Dలో చూస్తేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకైతే ఎందుకో స్టిల్ అదే అంటున్నా, వాళ్ళ పిఆర్ టీం అయినా సరే వాళ్ళైనా సరే ఆదిపురుష్ కంటే బెటర్గా ఉందని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు తప్పిస్తే, దే ఆర్ నాట్ ప్రమోటింగ్ లైక్ బిగ్గర్ దాన్ ఎనీ సినిమా అన్నట్టుగా అయితే లేదు. సో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ యాక్చువల్లీ. ఏమో మరి నాకైతే అర్థం కావట్లా. సో మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి. సో దాట్స్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఎంతమంది రామాయణ ట్రైలర్ కోసం, రామాయణ మూవీ కోసం వెయిటింగ్ కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు.
ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నా వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.